రెగ్యులర్‌గా ఎక్కువ చూస్తున్న పెయిన్ ఇది నెక్ పెయిన్. ఈ యెస్. స్టిఫ్‌నెస్ అండ్ ఈ షోల్డర్ చాలా. మొబైల్ కావచ్చు, ఐటీ జాబ్స్ కావచ్చు, రెగ్యులర్ స్ట్రెస్ కావచ్చు. అండ్ దీనికి ఏముంటుంది ఫిజియోలో? సో, ఈ పెయిన్ ఈస్ వెరీ కామన్. అది ట్రెపీజియస్ మసిల్ ఉంటది. ట్రెపీజైటిస్. ఆ మసిల్ స్పాజమ్‌లో ఎళ్ళిపోతది. స్పాజమ్ అంటే ఏంటి? మీకు ఫుల్ టైట్‌నెస్, అవును. పెయిన్, హ్మ్. టచ్ చేస్తే కూడా మీరు అరే! పెయిన్ ఉంది ఇక్కడ ఈ సైడ్. పోస్టర్. ఇప్పుడు ఓకే. ఐటీకి చూడండి. సమ్‌వన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఈస్ ఆన్ దిస్ పొజిషన్ అండ్ 6 to 8 hours long sitting. హ్మ్. 2 hours long sitting, 3 hours long sitting. అది ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. అండ్ ఈ మసిల్స్‌న మనం అట్‌లీస్ట్ డైలీ 3, 4 అవర్స్‌లో స్ట్రెస్‌లో ఉంటాం. అవును. ఈ మసిల్ ఈస్ ఎ స్ట్రెస్ మసిల్. ఓకే. స్ట్రెస్‌లో కూడా ఇది యెస్. స్టిఫ్ అవుతుందా? మీరు డిప్రెషన్‌లో ఉంటే, ఆ! స్ట్రెస్‌లో ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయితది మీ మసిల్. ఓకే. అండ్ దట్ టు ఈ మజిల్. యెస్. ఆహా! సో, మీరు జస్ట్ టచ్ చేసి ప్రెస్ చేయండి. ఇట్ విల్ బి టైట్. అవును. ఆ పెయిన్ అండ్ యువర్ స్కాపులా మసిల్ బ్యాక్. ఆ! నో వన్ ట్రైన్ స్కాపులా. ఓకే. యంగ్‌స్టర్స్‌లో చాలా ఉంది. దిస్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్, హ్మ్. యూజింగ్ ఎనీ పోస్టర్ బిందాస్. ఐటీస్ జాబ్, లాంగ్ డ్రైవింగ్, కంప్లీట్ పెయిన్. ఓకే. అండ్ యంగ్‌స్టర్స్‌న చాలా నెగ్లెక్ట్ కూడా చేస్తారు. ఏమవుతది తర్వాత ప్రాబ్లమ్ దానివల్ల? తర్వాత ఏంటి మైగ్రేన్, హుహు. సర్వైకల్ స్పాండిలైసిస్. ఈ అంతా స్పాండిలైసిస్ వలన అండి ఇట్స్ ఎ డీజనరేటివ్ థింగ్. దిస్ షుడ్ కమ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్. అవునవును. ఇప్పుడు మీరు చూస్తే 25 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. స్పోర్ట్స్ అంటే నేను అర్థం చేసుకుంటా టీకే ఓవర్ యూజ్ అండ్ ఆల్. 25 ఇయర్స్ నుంచి సర్వైకల్ స్పాండిలైసిస్, లంబార్డ్ స్పాండిలైసిస్, డిస్క్, షియాటికా. ఓ మై గాడ్! షియాటికా యంగ్‌స్టర్స్‌లో. లైక్ బ్యాక్ నుంచి కాలు వరకు ఆ రేడియేటింగ్ పెయిన్.